నమస్తే ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమంలో జ్యోతిష్యపరంగా మీకు ఎటువంటి సందేహాలను నివృత్తి చేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు శ్రీమంత సూర్యనారాయణ శర్మ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే శర్మ గారు. నమస్కారం అమ్మ. కొన్ని నక్షత్రాలు మంచి చేస్తూ ఉంటాయంటారు, అలా యోగించే నక్షత్రాలు ఏంటండి? సాధారణంగా అన్ని నక్షత్రాలు మంచివి అని చెప్తాము, కానీ కొన్ని నక్షత్రాల మీద గ్రహాలు ఉంటే అద్భుతంగా యోగిస్తాయని చెప్తామన్నమాట. అందులో మొట్టమొదటిది అంటే పుష్యమి నక్షత్రం అంటాం. తర్వాత మనం తీసుకునేటప్పుడు అంటే పుష్యమి నక్షత్రం, మఖా నక్షత్రం ఒకటి ఉంటుంది. అదేవిధంగా మనకు ఇంకా ముందుకు వెళ్ళామంటే శతభిషం నక్షత్రం కూడా అద్భుతంగానే పనిచేస్తుంది అనమాట. అయితే పుష్యమి నక్షత్రం నాడు ఏంటంటే ఆదివారం నాడు మన ప్రత్యేకమైన రెండు కలిసి ఉంటే సూర్య ఆరాధన చేసిన, గణపతి ఆరాధన చేసిన ఆ రోజు మంచిది అంటారు. అదేవిధంగా మనకు ఈ పుష్యమి నక్షత్రానికి ప్రత్యేకమైన యోగ నక్షత్రం అని కూడా అంటామన్నమాట. ఈ నక్షత్రాల మీద ఎప్పుడైతే గ్రహాలుగానే ఉంటే అంటే జాతకరీత్యా మన జాతకంలో కానీ ఈ నక్షత్రం మీద ఉన్నట్టుగా మొదటి 2, 3, 4 పాదాలు ఏ పాదమైనా పర్వాలేదు ఉన్నప్పుడు ఏ గ్రహం అయితే ఉందో ఆ గ్రహం సంపూర్ణమైన యోగాన్ని ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అంటే లగ్న ప్రకారం కొన్ని గ్రహాలు యోగించినప్పటికీ ఈ నక్షత్రం మీద ఉండడం వల్ల ఇంకొంచెం యోగం వచ్చే అవకాశం ఉంది. అంతేదంటే మీ యొక్క జాతకంలో చక్కగా చూడండి, ఈ నక్షత్రాల మీద కానీ ఏమైనా గ్రహాలు ఉంటే డెఫినెట్గా ఆ గ్రహం యొక్క బలాన్ని పెంచుకోవడం ప్రయత్నం చేయగలిగితే మీ జీవితంలో ఒక మంచి సంపూర్ణమైన స్థితి యోగం వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ప్రయత్నం చేయండి, బాగుంటుంది చెప్పగలుగుతాను. అలాగేనండి. మనకి ముందుగా సాయి గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారండి. సాయి గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. తప్పకుండా అండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 6/4/1977 అండి. 6/4 ఇయర్ చెప్పండి ఒకసారి. 1977 అండి. 77. ఓకే. టైం అండి? ఉదయం 11:30 అండి. ఓకే. ప్లేస్ అండి? అచ్చంపేట అండి. ఓకే. ఏంటండి సమస్య, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే 2 పాయింట్స్ మేడం. ఇక్కడ నాకు ఎడ్యుకేషన్ బ్రేక్ అయిందండి. అది ఎందుకైంది, ఇంకొకటి ఏంటంటే ఏ పని చేసినా కూడా ఇంట్రెస్ట్ ఉండదండి. బిజినెస్ కూడా నేను ఎన్నో చేశాను, మార్చాను. అయితే ఎప్పటికీ నిద్ర వస్తుంటుందండి. ఆ ప్రొఫెషనల్ గా ఏదైనా చేస్తే ఇంట్రెస్ట్ గా ఉండేది పెద్దగా. ఆ విషయం కూడా కొంచెం జ్యోతిష్యం నేను ఎవరు అడిగానండి. అయితే సూర్యుడు శుక్రుడు ఏదో చెప్పారండి, అది కొంచెం దాని రెమెడీ కూడా చెప్తారా ఎగ్జాక్ట్లీ? తప్పకుండా అండి. తప్పకుండా అండి. చక్కటి ప్రశ్న వేసారు. ఇలా అడిగితే బాగుంటుంది చక్కగా చెప్పడం కూడాను. విశాఖ నక్షత్రం ఏంటండి? తులారాశి అయింది. విశాఖ నక్షత్రం తులారాశి అయింది. లగ్నం చూస్తే మిథున లగ్నం అయిందండి మీది. అయితే మొట్టమొదటి మీ ఎడ్యుకేషన్ భాగంకి వచ్చినప్పుడు భాగ్యస్థితి చూస్తామండి. భాగ్యంలో కుజుడు ఉండడం వల్ల కొంతవరకు ఒక స్థాయికి వెళ్ళాలనుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ మెడిసిన్ చదవాలనుకోనండి, మీరు బీఎస్సీ చేసి ఆగిపోతారన్నమాట. ఇటువంటి భాగ్యస్థితిలో ఉన్న గ్రహం బట్టి కూడా కొంతవరకు మనకి ఇబ్బంది కలిగే అవకాశం ఉందన్నమాట. భాగ్యస్థానం బట్టి తండ్రి యొక్క ఆదరణ ఎంతవరకు ఉంటుందో కూడా చెప్తాం, తండ్రి సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది, తండ్రి యొక్క సపోర్ట్తో మీరు ఎంత ఎదుగుతారని చెప్తామన్నమాట. ఇక్కడ ఏంటి భాగ్యంలో కుజుడు ఉండడం కొంతవరకు ఏం చెప్తానంటే తండ్రి గారి దగ్గర నుండి సపోర్ట్ కూడా తక్కువ ఉంటుంది. అదేవిధంగా మీరు చదువులో కూడా కొంత ఆటంకం కలుగుతుంది చెప్తుంది. చదువు ఇంకెక్కడి వరకు ఆగింది అక్కడ ఆగిపోవడమే బెటర్ అనమాట. ఇక ప్రస్తుతానికి దశ లగ్నం చూస్తే మిథున లగ్నమైంది. దశ ప్రకారం తీసుకుని 2010 నుండి బుధ మహారదశ మొదలైంది. అందులో భుక్తి అంతర్దశలోనే ఏంటంటే మనకు శుక్రుడు 2013 అక్టోబర్ నుండి ఆరంభమవుతుందన్నమాట. ఎప్పుడైతే శుక్రుడు యొక్క బలం పెరుగుతుందో ఈ లగ్నాన్ని వాడు రాజయోగకారకుడు కాబట్టి కొంత యోగాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ మీరు శుక్రుడు రవి కలిసి ఉన్నారు, దశమక్షేత్రంలో ఉన్నారు. శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ రవి శుక్రులు కలిసి ఒకే రాశిలో ఉండడము. అయితే శుక్రుడు అని వాడు ఏంటంటే ఇక్కడ చూసుకుంటే మనకి ఏంటంటే రేవతి నక్షత్రం మీద, రవి కూడా రేవతి నక్షత్రం మీద ఉన్నాడు. అంటే శుక్ర మౌఢ్యంలో మీరు పుట్టారు. అంటే సంపూర్ణమైన రాజయోగం ఇవ్వాల్సిన ఆ శుక్రుడు కూడా ఏం చేస్తాడంటే మీకు సంపూర్ణమైన యోగం ఇవ్వకుండా ఇబ్బంది పెడతాడనమాట. దీనికి ఏంటంటే నీచము, భంగము, రాజయోగము 3 భాగాలు చేయండి. ఇది టెక్నికల్గా చెప్తున్నా చాలామంది తెలియదు కూడా. ఒక శుక్రుడు ఉండేది ఎన్ని సంవత్సరాలు ఉంటాడని చూసుకుని దాన్ని 3 భాగాలు చేసి మీ జ్యోతిషపరంగా అడిగారు కాబట్టి చెప్తున్నాను. మొదటి భాగంగా మిమ్మల్ని నీచంగా చూస్తాడు, తర్వాత భంగం చేస్తాడు, ఆ తర్వాత రాజయోగం ఇస్తాడు అనమాట. చాలా చక్కగా చెప్పాను, క్లియర్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేయండి. శుక్రుడు ఉండే 2.5 సంవత్సరాలు అయితే 2.5 సంవత్సరాలు 3 భాగాలు చేయవలసి వస్తుంది అనమాట. ఆ విధంగా ఎందుకు చేస్తాడంటే ఇక రవితో కలిసి ఉండడం వల్ల అస్తంగతుడై ఉన్నాడు కాబట్టి సంపూర్ణ బలం ఇవ్వడం అనమాట. అంటే దీనికి రెమెడీ ఏంటంటే చండీ అమ్మవారి యొక్క మంత్ర సాధన చేయడం అనమాట. చండీ ఏమంటే ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్. ఈ మంత్రం చాలాసార్లు నేను చెప్పుకున్నాను. ఇది నిత్యము రోజుకి కనీసము ఒక 10 నిమిషాలు చదవడానికి ప్రయత్నించండి. అంటే ఒక సహస్రం అన్నమాట. లేదంటే ఇంకా ఓపిక ఉందంటే 1,25,000 సార్లు కనీసం చదవడానికి ప్రయత్నించండి. ఈ శుక్ర మహాదశలో మీకు రాజయోగం ఇవ్వడానికి. ఇంకా ఓపిక ఉన్నదని అనుకుంటే కనీసం 4 లక్షలైనా చదవడానికి ప్రయత్నించండి. ఈ చదవడం దానిలో 10వంతు తర్పణం, హోమం, సమారాధన ఇటువంటి ప్రక్రియ కానీ చేసుకుంటూ వెళ్తే జీవితాంతం ఈ చండీ మంత్రం చదువుకున్నంతకాలం ఆ శుక్రుడు బలహీనుడు అనే సంగతి తెలియకుండానే మీకు రాజయోగంలో కూర్చోపెడతామన్నమాట. దీంతోపాటు మేధస్సు కూడా పెరగాలి. అంచేత బుధుడికి సంబంధించిన గరుడు పచ్చ అనే రత్నం కూడా పెట్టుకోవడానికి ప్రయత్నించండి.
పచ్చరత్నం పెట్టుకుంటారు, చండీ అమ్మవారి మంత్రం చదువుకుంటారు. అప్పుడు దశమక్షేత్రం ఉన్న శుక్ర రవిలో శుక్రుడు యొక్క బలం పెరగడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల మీకు అన్ని రకాల రాజభోగాలు వస్తాయి. ఏదైనప్పటికీ 2013 అక్టోబర్ తర్వాత శుక్రుడు భుక్తిలో మాత్రం మీకు ఒక యోగం ఉంటుంది. ఆ యోగాన్ని సంపూర్ణంగా ఎంజాయ్ చేయండి చెప్పేద్దాం. అలాగేనండి. మనకి నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ గారు బాపట్ల నుంచి కాల్ చేస్తున్నారండి. శ్రీనివాస్ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనమ్మా. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 7/3/1965. 7/3/1965. టైమింగ్ అండి? ఉదయం 9:34 ఓకే, ప్లేస్ అండి? ఉదయం 9:34 7/3/1965. నా పేరు శ్రీను అండి. ప్లేస్ చెప్పండి, ఎక్కడ పుట్టారో చెప్పండి. బాపట్లేనమ్మా. ఏంటండి సమస్య, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీ గురించి? అమ్మ, నేను ఎన్ని సంవత్సరాల నుంచి వ్యాపారం 20 సంవత్సరాల పై నుంచి వ్యాపారం చేస్తున్నానండి. ఏం కలిసి రావట్లేదు, డబ్బు అసలు నిలబట్టలేదమ్మా. మెయిన్ ఏ వ్యాపారం చేస్తున్నారండి? రైస్ మిల్ చేస్తున్నామమ్మా. ఇప్పుడు ఓకే అండి, రైస్ మిల్ అండి. తప్పకుండా తెలియజేస్తారండి శర్మ గారు. అయ్యా, మీది ఇక్కడ అశ్విని నక్షత్రం అయింది, మేషరాశి అయింది, లగ్నం కూడా మేష లగ్నం అయిందండి. అయితే ఇక్కడ లగ్నంలో గురుడు చంద్రుడు యొక్క ప్రభావం గజకేసరి యోగం ఒక యోగం ఉంది. కానీ వ్యాపార కారకుడైన బుధుడు మాత్రం వ్యయంలో నీచ స్థితిలో ఉన్నాడనమాట. దీనివల్ల ఏంటంటే ఏ వ్యాపారం చేసినా వ్యాపారంగా ముందు ఆ ఖర్చు మాత్రం కనబడిపోతుందన్నమాట. చేసిన వ్యాపారం అంటే ఇతరుల కోసం చేసినట్టు ఉంటుందన్నమాట. వ్యాపారం చేసినప్పటికీ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కోసం వ్యాపారం చేసినట్టు ఉంటుంది. అల్టిమేట్లీ మీ వల్ల, మీ మాట వలన మిగిలిన వాళ్ళు బాగుపడతారు తప్ప మీకు బాగుపడడం అనేది కొంచెం తక్కువగానే కనబడుతుంది. కారణం ఏంటంటే ఈ బుధుడు 12th హౌస్లో ఉండడం వల్ల మీ యొక్క ఆలోచన శక్తి ఎవరికైతే ఐడియాస్ ఇస్తారో వాళ్ళు సక్సెస్ అవుతారు, మీరు అక్కడే ఉంటారన్నమాట. ఆ విధంగా ఉంటుంది. ప్రస్తుతాన్ని రాహు మహారదశ నడుస్తుంది 2011 నుండి. అందులో కూడా భుక్తి, రాహు యొక్క భుక్తి 2013 అక్టోబర్ 6వ తారీఖు వరకు ఉందన్నమాట. అది రాహు భుక్తి వెళ్ళిన తర్వాత కొంత యోగం వచ్చే అవకాశం ఉందండి. తర్వాత ఈ బుధుడు వ్యయంలో ఉన్నాడు కాబట్టి ఎంత చేసినప్పటికీ వ్యాపారంలో మీరు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి లగ్న బలం పెంచుకుంటూ పార్ట్నర్షిప్లో మీరు చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ ఏంటంటే రవి కెంపు అనే రత్నం మీరు పెట్టుకోవడం ప్రయత్నం చేస్తూ ఆ కెంపుతో పాటు కనకపుష్యరాగం అనే ఇంకొక రత్నం ఉంటాయి. ఈ 2 రత్నాలు కనకపుష్యరాగం అనే చూపుడు వేలకి, కెంపు అనేది ఉంగరం వేలకి, ఈ రెండింటి పెట్టుకుంటూ నిత్యము సూర్య ఆరాధన చేయడానికి ప్రయత్నం చేయండి. దీని ప్రభావంలో కొంత మీకు ఆరోగ్యకరంగా ఉండడమే కాకుండా వ్యాపారంలో ఒక స్థాయికి తీసుకెళ్ళడానికి కూడా సంపూర్ణ బలం వస్తుంది. అక్టోబర్ నుండి సంపూర్ణంగా మీ గ్రహాల అనుకూలత కూడా ఉంటుంది కాబట్టి ఏమాత్రం అదేపడకలని చెప్పగలుగుతాం. అలాగేనండి. నెక్స్ట్ కాల్ వెంకటేజ గారు భీమవరం నుంచి కాల్ చేస్తున్నారండి. వెంకటేజ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 24/1/1994. 24/1/1994. అవునండి. టైం అండి? టైం 9:45 రాత్రి. ఓకే, ప్లేస్ అండి? భీమవరం. ఓకే, ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారండి, సమస్య ఏంటండి? మా చదువు పరంగా ఎలా ఉంటుందని. చదువు ఫస్ట్ చదువుతున్నాను. ఓకే ఏం అండి, చేస్తున్నారు? బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. మీది ఇక్కడ మృగశిర నక్షత్రం అయిందండి, మిథున రాశి అయింది, లగ్నం కూడా చక్కగా ఇక్కడ సింహలగ్నం అయింది. ధనస్థానంలో ఎటువంటి గ్రహదోషం లేదు. అదే సప్తమంలో శని, లాభస్థానంలో చంద్రుడు. మీ పేరు బలం కంటే మీ జాతకంలో చూస్తే ప్రస్తుతానికి 2013 ఫిబ్రవరి తర్వాత, అంటే ఆల్రెడీ ఫిబ్రవరి అయిపోయింది, ఈ గురు మహారదశ మొదలైంది. ఇది 16 సంవత్సరాలు ఉంటుంది. 16 సంవత్సరాలు చక్కగా మీ లగ్నాన్ని సపోర్ట్ చేస్తుంది. ఇది పంచమాధిపతి యొక్క దశ కాబట్టి అష్టైశ్య భోగ భాగ్యాలతో అన్ని విధాల యోగాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. 16 సంవత్సరాలు, అందులో 2015 మార్చి తర్వాత సంపూర్ణ బలంతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఇక్కడ మీరు గురు బలాన్ని పెంచుకోవడం ప్రయత్నం చేస్తూ నిత్యము గురు మంత్ర సాధన చేస్తూ కనకపుష్యరాగన రత్నాన్ని పెట్టుకోవడం ప్రయత్నించండి. ఈ రెండింటి ప్రభావంలో జీవితం బాగుంటుంది. ఎటువంటి దోషము లేదు. అదేవిధంగా ఎటువంటి సమస్య మీ జాతకంలో ముందు రాదు. వైవాహిక జీవితంలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా శుభమైన స్థితి ఏర్పడుతుంది చెప్పగలుగుతామండి. అలాగేనండి. నెక్స్ట్ కాలర్ వరహాల ద్వారా తుని నుంచి కాల్ చేస్తున్నారండి. వరహాల ద్వారా గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. ఓకే, తప్పకుండా అండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 29/4/1985. అండి. 29/4/1985. టైం అండి? అవునండి. టైం మధ్యాహ్నం 2 గంటలండి. 2 గంటలకి. ప్లేస్ అండి? ప్లేస్ విశాఖ జిల్లా గల్లూరు అండి. ఓకే, ఏంటండి సమస్య, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మ్యారేజ్ అవుతారు. ఏం చేస్తున్నారండి ప్రస్తుతం? ప్రస్తుతం ఖాళీ అండి. ఓకే అండి, తప్పకుండా తెలియజేస్తాను. మీది ఇక్కడ మఖా నక్షత్రం అయిందండి, సింహరాశి అయింది, లగ్నం కూడా సింహలగ్నం అయింది. ప్రస్తుతానికి రవి మహర్దశలో నడుస్తుంది. అందులో కూడా భుక్తి కూడా చూసుకుంటే రాహు పీడనం కనబడుతోందండి. కొంచెం 2014 ఏప్రిల్ వరకు కొంచెం సెటిల్మెంట్ అవ్వడం కొంచెం ఇబ్బందికరమైన స్థితి. ఆ తర్వాత మంచి సెటిల్మెంట్స్ మీకు కనబడుతున్నాయి. ఇక రాహుకు సంబంధించిన గాయత్రి మంత్ర సాధన, అమ్మవారి వేదమాత గాయత్రి అమ్మవారి యొక్క
ఆరాధన చేయడము, హోమం చేసుకోవడం దీని ప్రభావంలో కొంచెం లైఫ్ సెటిల్మెంట్ అయ్యే అవకాశం ఉంది. దీంతో ఏంటంటే మీకు రాజ్యాధిపతి అయినటువంటి శుక్రుడు కొంత బలహీన స్థితిలో ఉన్నాడు కాబట్టి కొంతవరకు అమ్మవారి చండీ అమ్మవారి యొక్క ఉపాసన మంత్రం కూడా చేసుకోండి. ఈ రెండింటి ప్రభావం సెటిల్మెంట్స్ బాగుంటాయి. ఏదైనా రేపు రాహు దశ అనేది కొంత పీడించే దశ కాబట్టి ఆరోగ్యం మీద కూడా కొంచెం ఇబ్బంది పెడుతుంది కాబట్టి తగు జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం పడుతుంది. వచ్చే సంవత్సరం ఏప్రిల్ 30 తర్వాత నుండి అంటే మే నుండి జీవితంలో మంచి మార్గం కనబడుతుందని చెప్పగలుగుతాం. అలాగేనండి. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ గారు సికింద్రాబాద్ నుంచి కాల్ చేస్తున్నారండి. శ్రీనివాస్ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10/1/1976. 4:30 PM. ప్లేస్ అండి? 4:30 AM. ఓకే, ప్లేస్ అండి? ఓకే, ఏంటండి సమస్య, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? చెప్పండి. ఫైనాన్షియల్ పొజిషన్. ఏం చేస్తున్నారండి ప్రస్తుతం? నేను తప్పకుండా తెలియజేస్తారా? అయ్యా మీది ఇక్కడ రేవతి నక్షత్రం అయిందండి, మీనరాశి అయింది. లగ్నం కూడా ఇక్కడ చూసుకున్నప్పుడు అంటే వృశ్చిక లగ్నం. 2009 నుండి మీది చంద్రమహాదశ నడుస్తోందండి. చంద్రమహాదశలో ప్రస్తుతానికి శని యొక్క పీడనం ఉందండి. ఈ శని యొక్క పీడనం అనేది 2014 నవంబర్ వరకు ఉంది. మీరు చేసే వ్యాపార వ్యవహారాల్లో వ్యాపారం జరుగుతుంటుంది, దాంట్లో కొంత నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది. మీరు వీలైనంత వరకు శనికి ప్రత్యేకించి నూనెతో సంబంధించిన వస్తువుల్ని దానం చేయడము ప్రయత్నించండి. శనీశ్వరుడికి ప్రత్యేక ఆరాధన చేయడం ప్రయత్నించి శనికి నూనెతో చక్కగా అభిషేకం చేయడము, తర్వాత పండితులకి శని మహన్యాసపూర్వక జపహోమం చేయించడము, ఇటువంటి ప్రయత్నాలు కొంత చేయండి. ఎందుకంటే శని ఉండే స్థానం కూడా కొంచెం ఇబ్బందికరమైన స్థితిలో ఉన్నాడు కాబట్టి ఈ విధమైన ప్రక్రియ చెంది కొంత శాంతమూర్తి అవుతాడు. ఆ విధంగా చేసుకున్న తర్వాత కూడా ఏంటంటే వీలైనంత వరకు మీరు ఏంటంటే గణపతి ఆరాధన ఎక్కువగా చేయడానికి ప్రయత్నించండి. గణపతి మంత్రాన్ని ఈ రెండింటి ప్రభావం వల్ల కొంత శుభమైన స్థితి ఏర్పడే అవకాశం ఉంది. ఏదైనా 2014 నవంబర్ వరకు జాతకంలో కొంత బలహీన స్థితిలోనే ఉన్నదని చెప్పగలుగుతాను. ఓకేనండి. కొంతమందికి ఏ కార్యం మొదలు పెట్టినా కానీ అది సిద్ధం కాదు, అది అవ్వదండి. ఎందుకని అలా వాళ్ళ జాతకం ఎలా ఉంటుందండి అప్పుడు? సాధారణంగా ఏ కార్యం మొదలుపెట్టినా అవ్వదు, అన్నీ సగంలో అయిపోతున్నాయి అనే భావన ఉన్నప్పుడు ఏంటంటే చక్కగా మీకు ఈ ప్రక్రియ ఇప్పుడే కాదు, కొన్ని 100 సంవత్సరాల క్రితం కూడా ఉంది. ఏంటంటే కొంత బియ్యము, 2 పసుపు కమ్ములు, 2 ఒక్క బుక్కలు, అదేవిధంగా ఒక 11 రూపాయల కాయిన్, తర్వాత ఒక చక్కటి గుడ్డలో అనమాట కట్టి చక్కగా గణపతిని మనసులో తలుచుకొని ముడి అంటారన్నమాట. ఇదేంటంటే ఇరుముడి మీద ఎలా కడతారో అదేవిధంగా, అంటే అయ్యప్ప ఇరుముడి ఏ విధంగా కడతారో ఆ విధంగా చక్కగా కట్టి మన సంకల్ప సిద్ధిరస్తు, మనసులో ఏ కోరికతో అనుకుంటున్నారో ఆ కోరిక మనసులో అనుకుని దీన్ని దీక్షపూరితంగా చేస్తారన్నమాట. ఆ వినాయకుడిని తలుచుకుని ఇంట్లో ఆ వినాయకుడి దగ్గర పెట్టి అయ్యా ఈ కార్యం జరగాలని చెప్పి ఆయనకి ఒకసారి మనం అనుకుంటే, మనం చూసారా పందిరాటు వేస్తాం పెళ్ళిళ్ళకి ఏ విధంగా వేస్తాం, ఆ విధంగానే ఇది అనుకుని ఒక్కసారి ఆ గణపతికి ఈ బియ్యంతో ఉండ్రాలు చేసి నీకు నైవేద్యం పెడతా అని చెప్పి గణపతి మంత్రం చదువుకుని దానికి పసుపు కుంకుమ పెట్టి చక్కగా ఆ విధంగా చేసుకోవడం వల్ల ఏంటంటే ఆ కార్యసిద్ధికి ఆ గణపతి, ఎందుకంటే గణపతికి ఉండ్రాలంటే చాలా ఇష్టం, అంచేది ఉండ్రాలు తినాలని చాలా సరదా పడతాడు. ఈ అమ్మగారు నాకు ఎప్పుడు ఉండ్రాలు పెడతారా, తొందరగా పని చేసేస్తే నాకు ఉండ్రాలు పెట్టేస్తారు కదా చేసి అని చెప్పి ఆ గణపతి ఏం చేస్తారంటే ఆ ముడి కట్టగానే వీలైన త్వరగా కాన్సన్ట్రేట్ చేసి మన మీద చక్కగా ఆ కార్యక్రమం అవడానికి ప్రయత్నం చేస్తారనమాట. అంచేత పూర్వకాలం నుండి ఇటువంటి ప్రయత్నం చేస్తుండేవారన్నమాట. తప్పకుండా ఆ వినాయకుడు ఏం చేస్తాడంటే ఆ కార్యక్రమం చేయించేస్తాడు, ఎందుకంటే ఉండ్రాలంటే తనకి ఇష్టం అన్నమాట. అంచేత మీరు మనసులో అనుకునేటప్పుడు అయ్యా ఈ బియ్యంతోనే నీకు ఉండ్రాలు చేయిస్తాను అంచేత దయచేసి నా కార్యక్రమం తొందరగా చేయించి మనం కోరుకోవాలన్నమాట. అంటే ఇదంతా మనస్సంకల్ప సిద్ధిరస్తు అనే పదం ఎందుకన్నా అంటే మంచి సంకల్పం ఏదైనప్పటికీ జీవితానికి ఆ గణపతి ఆ విధంగా ఆశీస్సులు ఉంటాయి కాబట్టి ఆ విధంగా ప్రయత్నించండి. చిన్న చిట్కా చక్కగా ప్రయత్నించండి, ఫలితాలు అద్భుతంగా ఉంటాయి చెప్పగలుగుతాను. అలాగేనండి. నెక్స్ట్ కాలర్ కిరణ్ కుమార్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారండి. కిరణ్ కుమార్ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను మా అక్క గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2 జనవరి 1977 అండి. 2 జనవరి 1977. టైం అండి? మార్నింగ్ 7:30. ప్లేస్ అండి? హైదరాబాద్. ఓకే, ఏంటండి సమస్య, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే సెటిల్మెంట్ లేదు మాకు సార్. కొంచెం క్లియర్గా చెప్పండి, వాయిస్ కట్ అవుతుంది. సెటిల్మెంట్ లేదండి కరెక్ట్ లైఫ్ తో. ఓకే, ఏం చేస్తున్నారు? మా సిస్టర్ హౌస్ వైఫ్ అండి. ఓకే, చెప్పండి. గవర్నమెంట్ జాబ్ గురించి ట్రై చేస్తుంది, కాకపోతే ఎట్లాంటి ఎన్నికంటే ఇస్తా కానీ అన్ని ప్యాక్ వెళ్ళిపోతారు అనమాట. 5 వరకు వచ్చి ప్యాక్ చేస్తుంది. ఓకే అమ్మ, కృతికా నక్షత్రం ఏంటండి? కృతికా నక్షత్రం వృషభ రాశి, లగ్నం కూడా చూస్తే ధనుర్లగ్నము. లగ్నంలో కుజ రవి బుధుడు యొక్క కలయిక ఉందండి.
ఇక్కడ కుజుడు రవి ఎప్పుడైతే ఇక్కడ కలుస్తారో ఇద్దరు అగ్నితత్వం గల గ్రహాలే కాబట్టి ఏ విషయాన్న ముందు తనలోనే భావంలోనే ఒక ఆలోచన వచ్చి ఆ ఆలోచనను కూడా అక్కడికక్కడే చంపుకునేటట్టుగా చేస్తుందన్నమాట. అంటే ఆలోచన ముందుకు వెళ్ళనివ్వకుండా ఈ కుజుడు ప్లస్ రవి కలయిక అన్నది చేస్తుందన్నమాట. దీనివల్ల అంటే బర్నింగ్ అయిపోతుంది. ఒక యోగము కానీ ఒక ఆలోచన కానీ సంపూర్ణ బలంతో ముందుకు వెళ్ళాలనుకుని ముందే బర్న్ అయిపోతుంది. ఇంట్లోనే బయటకు వెళ్ళకుండానే ఆలోచన పూర్తి భంగం అవుతుంటుంది అనమాట. దీంతోపాటు బుధుడు ఉంటాడు. బుధుడు ఎంత ఆలోచన శక్తి ఇచ్చినప్పటికీ బుధుడు కూడా బలహీనపరుస్తుంది అనమాట. దీనివల్ల అంటే మైల్డ్గా ఉండడము, శూన్యం, ఒక గమ్యం లేని వ్యక్తిగా ఉండడం అని జరుగుతుంది. ఈ 3 గ్రహాలు కలిసి ఇలాగా లగ్నంలో ప్రత్యేకించి ధను లగ్నం ఉండడం అనేది ఇటువంటి ప్రక్రియ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ప్రస్తుతానికి గురు మహారదశ నడుస్తుంది. అందులో కూడా అంతర్దశలో గురు భుక్తి అన్నమాట. 2014 ఏప్రిల్ తర్వాత లైఫ్ సెటిల్మెంట్స్ బాగుంటుంది. ఇటువంటి అప్పుడు ఏంటంటే గురు బలం, లగ్నాధిపతి ఎవరు గురుడు కాబట్టి చూడండి, ఒక ఇంట్లో మనం ఎవరికో రెంట్కి ఇస్తాము, ఇవ్వగానే అక్కడ ఉన్న వాళ్ళని అల్లరి చేస్తుంటే ఏడిపిస్తుంటాం. మనం ఏం చేస్తాం, పక్కింటి వాడు ఎంత చెప్పినా వినకపోతే ఇంటి ఓనర్ని పట్టుకుని బాబు ఇచ్చిన వాడు అల్లరి చేస్తున్నాడు, ఇది ఖాళీ చేస్తావు కదా ఓనర్ని అడుగుతామన్నమాట. అప్పుడు ఓనర్ గట్టిగా వస్తే వాళ్ళు ఖాళీ చేస్తారన్నమాట. ఆ విధంగా ఏంటంటే ఈ లగ్నానికి అధిపతి, ఈ ధను లగ్నానికి అధిపతి ఎవడంటే అక్కడ గురుడు మాట. అంచేత గురు బలాన్ని పెంచుకుంటే ఆ లోపల అల్లరి చేస్తున్న ఆ 3 గ్రహాలు స్థిరంగా కూర్చోడానికి ప్రయత్నం చేస్తామన్నమాట. సో అంచేత ఇక్కడ గురు బలాన్ని పెంచుకోవడం ప్రయత్నం చేయండి, గురు మంత్ర సాధన చేయండి, కనకపుష్యరాగం రత్నాన్ని కూడా పెట్టుకోవడం ప్రయత్నం చేయండి. ఈ 3 ప్రభావంలో చక్కటి సెటిల్మెంట్ అవ్వడానికి కొంత సమయం పట్టినప్పటికీ జీవితంలో ఈ 3 కార్యక్రమాలు చేయడం వల్ల అంటే కొంచెం సులువైన స్థితిలో మార్గం కనబడే అవకాశం ఉంటుంది చెప్పగలుగుతాం. అలాగేనండి. నెక్స్ట్ కాల్ పెంటాపతి గారు ఆధూర్ నుంచి కాల్ చేస్తున్నానండి. పెంటాపతి గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం ఎవరి గురించి అండి? మా అబ్బాయి గురించి మేడం. ఓకే, మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2012. చిన్నపిల్లల జాతకాలు చెప్పడం కుదరదండి. మేడం చిన్నపిల్లల జాతకాలు చెప్పారండి. మేడం నా డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1989. 1989. 11th month. 11th month. 11th month 11th day. ఓకే, నవంబర్ 11th 1989 అంతేనండి? అవును మేడం. టైం అండి? టైం గుర్తులేదు, తెలియదు. ఓకే, ప్లేస్ అండి? ప్లేస్ ఆదాని మేడం. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏం లేదు మేడం, గృహం కట్టించాలనుకున్నాము. కొంచెం గట్టిగా చెప్పండి. మేడం ఇల్లు కట్టియాలనుకున్నాము కానీ ఇంకా కావడం లేదు అది. ఓకే అండి. ఏమిది ఇక్కడ రేవతి నక్షత్రం మీన రాశి అయింది. జ్యోతిష్యపరంగా చూసుకున్నప్పుడు సమయం చెప్పలే కాబట్టి గోచార రీత్యా చూస్తే మీరు గృహ నిర్మాణం చేయడానికి ఇంకా సంవత్సరం తర్వాత అవుతుంది తప్ప ఇప్పుడు ప్రస్తుతానికి అయ్యే అవకాశం లేదండి. అంచేత వచ్చే సంవత్సరం జూన్ తర్వాత మీరు చేయండి, గట్టి ప్రయత్నం బాగుంటుంది. తర్వాత మీరు ఏం చేస్తారు, గురుబలం పెంచుకోవడానికి ఏంటంటే నిత్యము గుడికి అంటే వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయానికి నిత్యం వెళ్ళి నారాయణ అష్టాక్షరి మహామంత్ర చేయడానికి ప్రయత్నించండి. దీని ప్రభావం కొంత పాజిటివ్గా చేస్తుంది. ఇప్పుడు మాత్రం ఇంటికి ప్రయత్నం మాత్రం చేయకండి. వచ్చే సంవత్సరం జూన్ తర్వాత చేయండి, బాగుంటుంది చెప్పగలుగుతాం. అలాగేనండి. ఇక జాతకం చూస్తే అన్ని విధాలా బాగుంటే వాళ్ళకి ఎటువంటి సమస్యలు రావని చెప్పచ్చండి? అన్ని విధాలా బాగుంటే ఏ సమస్యలు రావని చెప్పచ్చు? సమస్య రాకుండా ఉండదండి. ఈ లౌకిక ప్రపంచంలోని ఈ కలియుగంలోని మానవ జీవితం అంటే సమస్యలతో కూడిందే, రాకుండా ఏమి ఉండదు. అయితే సమస్యలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి మోక్ష సాధన చేసే వాళ్ళకి ఈ సమస్య అనేది ఒక ధూళిలాగా ఉంటుందన్నమాట, అంతకంటే ఎక్కువ ఉండదు. అంచేత ఏంటంటే ఈ దారిలో వెళ్ళే ప్రయత్నంలో మనం చేసేదే మంత్రశాస్త్రము, యంత్రశాస్త్రము, అదేవిధంగా రత్నశాస్త్రం. ఈ 3 సంబంధించిన మనం ధారణ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఏంటంటే మనకి సమస్యలను తెలియకుండానే అధిగమించి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటాయి. అయితే ఇందాక మనం చెప్పాం, పుష్యమి నక్షత్రం గురించి చెప్పాము, శతభిషం నక్షత్రం గురించి మాత్రం, మఖా నక్షత్రం గురించి మనం మాట్లాడుకున్నాం. వీటి నక్షత్రం మీద ఉన్న గ్రహాలు ఎప్పుడైతే అవి అయోగించే స్థితిలో ఉంటాయన్నమాట, ఆ యోగించే స్థితిలో ఉన్నప్పుడు ఆ గ్రహాలను మన జాతకంలో చూసుకుని ఆ గ్రహ సంబంధించిన సాధనగా చేసుకుంటూ వెళ్తే మాత్రం మనం తెలియకుండానే ఒక సంపూర్ణ బలం వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఏంటంటే మన జాతకాన్ని పరిశీలించుకుంటూ జాగ్రత్తగా జ్యోతిష్యుల ద్వారా ఎప్పుడైతే మనం ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేస్తామో ఈ సమస్య అనేది అతి సులువుగా ముందుకి అంటే సమస్య తెలియకుండా ముందుకు సాగడానికి అతి సులువైన మార్గాలని మనకు కనబడుతుంటాయని చెప్తామండి. అలాగేనండి. నెక్స్ట్ కాల్ వెంకటేశ్వర గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారండి. వెంకటేశ్వర గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. మేడం నా పేరు వెంకటేశ్వర, నా గురించి తెలుసుకోవాలి మేడం. చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్ అండి? నా డేట్ ఆఫ్ బర్త్ 25 అక్టోబర్ 1985 మేడం. 85. టైమింగ్ అండి? వాళ్ళ శుక్రవారం ఈవినింగ్ 6:55 నుంచి 6:59 వరకు మేడం. ఓకే, ప్లేస్ అండి? ప్లేస్ ఈస్ట్ గోదావరి, అమలాపురం, బంటుమిల్లి విలేజ్ మేడం. ఓకే అండి. ఏంటంటే సమస్య, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అది అక్టోబరే కదా మేడం? సమస్య ఏంటో చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే మేడం, అది ఇప్పుడు
జాబ్ సరైంది లేదు. మొన్న జాబ్ చేసేవన్నీ అది కూడా మానేశాను. ఓకే. అందులో సరిగ్గా జీతాలు ఇవ్వట్లే అని మానేశాను. తర్వాత ఫ్యూచర్ ఎలా ఉంటది అదంతా తెలుసుకుందామని. తప్పకుండా అండి. ఏమి ఇది ఇక్కడ ఉత్తరాభరణ నక్షత్రం అయింది, మీనరాశి అయింది, లగ్నం చూసుకుంటే ఇక్కడ మేష లగ్నం అయింది. జీతాలు ఇవ్వట్లే కదా, మానేయాల్సిన అవసరం ఉండదు, కానీ మీరు మానేసే అన్నారు. అయితే ప్రస్తుతానికి బుధ మహారాశి నడుస్తుంది, అందులో కుజుడి యొక్క భుక్తి అనేది మిమ్మల్ని అలా ఏడిపించింది చెప్పడానికి అవకాశం ఉంది. అంటే 2012 నవంబర్ తర్వాత నుండి మీకు కొంచెం బాధాకరమైన స్థితి రాజకీయం మీ జాతకంలో కనబడుతుంది. ఇది వచ్చే ఈ సంవత్సరం అక్టోబర్ నుండి మంచి స్థిరత్వం ఏర్పడే అవకాశం ఉంది. అయితే మీరు చేయవలసిన లగ్నంలో ఉన్న రాహు మీరు తీసుకున్న నిర్ణయాలని సరైన నిర్ణయం తీసుకోకుండా ఏడిపించే స్థితిలో ఉంటాడన్నమాట వాడు. అంచేత మీకు చూపించే ఉద్యోగాలు కూడా అలాంటివే చూపిస్తాడు వాడు. అంచేత ఇక లగ్నంలో ఉన్న రాహుపీడనం పోవాలి అంటున్నప్పుడు ఏంటంటే లగ్న బలం పెంచుకోవడం చాలా అవసరం. ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఆ విధంగా ఏంటంటే ఈ లగ్నానికి కెంపు అంటే రవి బలవంతుడు, మన పంచమాధిపతి కాబట్టి రవికి సంబంధించిన కెంపును రత్నం పెట్టుకుంటే సూర్యాదం నిత్యం చేస్తే స్థిరమైన ఉద్యోగం స్థిరత్వం మీకు 2013 అక్టోబర్ తర్వాత జరుగుతుందని చెప్పగలుగుతాను. అలాగేనండి. కొంతమంది ఇలాగే బాగా కష్టపడుతుంటారు కానీ దానికి తగ్గ ఫలితాలు అనేవి ఉండవు. అలా ఎందుకు జరుగుతూ ఉంటాయండి? ఇప్పుడు చూడండి, రాంగ్ స్టెప్ అంటాం చూడండి. ఆ విధంగా ఏంటంటే ఈ ఉద్యోగాలు పాపం జీతాలు ఏదైనా బాధపడుతుండడం ఇవన్నీ ఏంటంటే వాళ్ళు మంచి ఉద్యోగంలో వెళ్ళినప్పటికీ గ్రహాల యొక్క పీడనం అనేది వెనకాతల ఫాలో అవుతుంటుంది అనమాట. ఆ వెళ్ళడం వల్ల ఏంటంటే డెఫినెట్గా గ్రహశాంతి చేసుకోకపోవడము, జాతకాన్ని చూసుకుని సరైన మార్గంలో వెళ్ళకపోవడము. ఇప్పుడు చూడండి, నా ప్రొఫెషన్ ఈ లైను, నేను MBA చదువుకున్నా, కానీ ఈ ప్రొఫెషన్ ఇది, ఈ ప్రొఫెషన్లోకి వచ్చేసాం అంటే ఏంటి, ఆ చదువు సంబంధానికి నేను చేసే ప్రొఫెషన్కి ఏమాత్రం సంబంధం లేదు. అయితే ఏంటంటే మనం ఏంటంటే చదువుకున్నాం కదా అదే లైన్లో వెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తాం. ఆ వెళ్ళి ఎక్కడికో వెళ్ళాలి, కానీ భగవంతుడు ఇచ్చిన జాతక ప్రకారం ఏముందో అది తెలుసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు ఇలాగ ఉద్యోగాలు చేసిన జీతాలు రాకపోవడం, ఆ తర్వాత ఇబ్బంది పడడం జరిగింది. దీనితో కూడా లగ్నాల్లో ఉండే గ్రహాలు మన ఆలోచన శక్తి కూడా మారుస్తుంటాయి అన్నమాట. మంచి చెడుకు వ్యత్యాసం తెలియకుండా ఏడిపిస్తుంటాయి ఒక్కొక్కసారి. ఆ విధంగా ఈ అబ్బాయి జాతకంలో లగ్నంలో రాహు ఉండడం వల్ల ఏంటంటే ఆ పీడనంతో తీసుకున్న నిర్ణయాలు సరిగా ఉండదు అనమాట. అప్పుడు మనం ఏం చేస్తాం, ఈ లగ్నానికి యోగించే వ్యక్తి ఎవరని చూస్తే ఇక్కడ రవి అనే గ్రహం యోగిస్తుంది కనబడుతుంది అనమాట. అంచేత ఆ రవికి సంబంధించిన బలాన్ని పెంచుతూ చదువుకుంటే వాడు సరైన మార్గం. ఎటువంటి దుష్ట శక్తినైనా రవి కాంతిలో నశింపజేస్తాడనమాట. అంచేత ఎక్కడ వెలుతురు ఉంటుందో అక్కడ చీకటి ఉందో అంటారు. చీకటి కోసం వేరే ప్రత్యేకించి చూపులు పెట్టి తోడవక్కర్లేదు, వెళ్ళిపోమని. సూర్యోదయం అవగానే సూర్యాస్తమైనట్టుగా చీకటి అంతా పోతుందన్నమాట. అంచేత ఏంటంటే ఆ రవి బలాన్ని ఎప్పుడైతే పెంచుకుంటామో మన శరీరంలో రుగ్మతలు అనేవి పోతుంటాయి అన్నమాట. అవి కొన్ని లగ్నాలకి, అన్ని లగ్నాలకి రవి బలం పనికిరాదన్నమాట. అంచేత ఆ విధంగా ఇక్కడ ఈ అబ్బాయి జాతకంలో మన ఉద్యోగాన్ని సెటిల్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ప్రతి ఒక్కరి జాతకంలో కూడా ఇలాంటి సమస్యలు ఉంటాయి. వాటన్నిటికీ మీరు ఒకసారి పర్సనల్ నెంబర్లో కాంటాక్ట్ చేయగలిగితే పరిష్కార మార్గం వివరంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. అలాగేనండి. నెక్స్ట్ కాల్ అమ్జద్ గారు చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి కాల్ చేస్తున్నారండి. అమ్జద్ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా గురించి మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 18/5/1977 మేడం. 18/5/1977. టైం అండి, టైం చెప్పండి. టైం 8:15 మేడం. ఉదయమా సాయంత్రం అండి? 8 ఉదయం మేడం. అదే ప్లేస్ అండి? ఉదయం. ప్లేస్ చెప్పండి. ప్లేస్ వచ్చి పలమనేరు, చిత్తూరు డిస్ట్రిక్ట్. ఓకే, ఏంటండి సమస్య? ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? మేడం జాబ్ ఏదైనా వస్తుందేమో. ఏం చేస్తున్నారండి ప్రస్తుతం? ప్రస్తుతం అయితే ప్రైవేట్ జాబ్ చేస్తానండి. ఓకే. ఇది ఇక్కడ కృతికా నక్షత్రం అయింది, వృషభ రాశి అయింది, లగ్నం మిథున లగ్నం, ధనస్థానంలో శని, వ్యయంలో చూస్తే పాపగ్రహం ఏంటి రవి, ఈ 2 గ్రహాలు కూర్చున్నాయండి. ముందుకు వస్తే నెయ్యి, వెనక్కి చూస్తే నెయ్యి లాగా ఉందన్నమాట. ఆ విధంగా ఉన్న మీ జాతకంలో రాహు యొక్క పీడనం ఇప్పుడు ప్రస్తుతానికి కనబడుతుందండి. 97 నుండి ఇది 2015 ఏప్రిల్ వరకు ఉంది. ఈ రాహు పీడనం ఉన్నంతకాలం మీకు ఏంటంటే ఏం చేసినా స్థిరత్వం ఉండదు. 2015 ఏప్రిల్ తర్వాత బాగుంటుంది. ప్రస్తుత దశ ప్రకారం చూసుకున్నప్పుడు రాహు యొక్క దశలో అంతర్దశ ఇక్కడ చంద్ర ప్రభావం కూడా ఉంది కాబట్టి నిత్యము రాహు గాయత్రి మంత్ర సాధన చేయడం ప్రయత్నించండి, అది కొంత ఊరటిస్తుంది. దీంతోపాటు ఏంటంటే ప్రత్యేకించి ఏంటంటే అమ్మవారి యొక్క గాయత్రి అమ్మవారి యొక్క సాధన కూడా చేయడం ప్రయత్నించండి, ఫలితాలు బాగుంటాయి. బుధుడికి సంబంధించిన మేధస్సు సంబంధించిన పచ్చాను ఒక ఉంగరం కూడా పెట్టుకోండి, దీనివల్ల కూడా ఆలోచన శక్తి పెరుగుతుంది, మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైనా 2015 తర్వాత లైఫ్ సెటిల్మెంట్స్ బాగుంటుంది చెప్పగలుగుతాం. ఓకేనండి. ఇంకా అన్నీ కూడా
ఆనందంగానే ఉన్నా కానీ కొంతమందికి ఎప్పుడు కోపము చికాకు అనేది ఉంటూ ఉంటుందండి. ఎందుకండి వారి జాతకం అలా ఉంటుంది? ఇదేంటంటే ట్రాన్సిట్లో మనకి ఏంటంటే కొన్ని గ్రహాలు మన లగ్న భావం మీదకి వస్తుంటాయి అన్నమాట. లగ్నము అని అంటాం చూసి, ఇప్పుడు ఈ లగ్నం చూడండి, మిథున లగ్నం ఉంది. ఈ మిథున లగ్నంలోకి రవి ప్రతి నెలకు ఒకసారి మారుతుంటారు రాశి, 12 రాశులు. ఆ మిథున లగ్నంలోకి వచ్చాడు అనుకోండి, ఆ మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ అంటే ఆవేశము, కోపము ఇవన్నీ వస్తుంటాయి అన్నమాట. చిరాకులు ఆ 4 రోజులు కూడా. ఈ చిరాకు కూడా సడన్ కోపము, సడన్గా తీసుకునే నిర్ణయాలు ఇవన్నీ కూడా అంటే ట్రాన్సిట్ అంటే గోచారంలో గ్రహాలు మారుతూ శరీర భావం మీదకి ఎప్పుడైతే వస్తాయో, మంచి గ్రహం వస్తే మంచి ఆలోచన వస్తుంది, చెడు గ్రహం రాగానే చెడు ఆలోచనలు వస్తాయన్నమాట. అంటే ఏదో ఒక చిరాకులు కలిగిస్తుంటాయన్నమాట తీసుకునే నిర్ణయాలు కూడా. అంచేది ఏంటంటే ప్రతి నిత్యము మన ట్రాన్సిట్లో మన లగ్న భావం మీద ఎటువంటి గ్రహాలు ప్రవేశిస్తున్నాయి అని తెలుసుకుని గోచారీత్యా ఆ ప్రవేశిస్తున్నప్పుడు చంద్రుడు నాకు కూడా 2.5 రోజులు ఉంటాడు. చంద్రుడు లగ్నాన్ని సపోర్ట్ చేసాడు అనుకోండి, చక్కగా 2.5 రోజులు తీసుకునే నిర్ణయాలు చాలా బాగుంటాయి అంటమాట. అలాగే కుజుడు ఆ లగ్నాన్ని సపోర్ట్ చేయడానికి 45 రోజులు ఉంటాడు అక్కడ. ఆ 40 రోజులు మనకు ఒక ఆట ఆడుకుంటాం మనతోని. ఈ విధంగా ఏంటంటే లగ్నాల్లోకి ప్రవేశిస్తున్నప్పుడు గ్రహాలు ఏ గ్రహాలు ప్రవేశిస్తున్నాయో తెలుసుకుని దాన్ని బట్టి మనం తీసుకోవాల్సిన ప్రక్రియలు వాళ్ళకి అనుకూలంగా, ఎండాకాలం వచ్చిన గొడుగు ఖచ్చితంగా పట్టుకుంటాం, వర్షాకాలం కోట్ వేసుకుంటాం, అంతే కదండి. అనుగుణంగా మనం వాడుతున్నాం కదా. అదేవిధంగా మన లగ్నం మీదకి ఏ గ్రహాలు ప్రవేశిస్తున్నాయో చూసుకోవడం, చక్కగా దానికి తగ్గట్టుగా రెమెడీ కాకపోతే దానికి సంబంధించిన మంత్రం కానీ దానికి సంబంధించిన ప్రక్రియ కానీ ఏదో ఒకటి చేసుకుంటూ వెళ్ళినా మీకు తెలిస్తే, లేకపోతే అలాంటి జ్యోతిష్యులు అడిగి తెలుసుకొని చేయగలిగితే అద్భుతంగా ఆ గ్రహం నుండి మనం తప్పించుకోవడానికి అవకాశం ఉందని చెప్పగలుగుతాం. అలాగేనండి. వాళ్ళ ధర్మ సందేహాలు కార్యక్రమంలో కాలర్స్కి వచ్చిన సందేహాలను చేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి.